మను దగ్గరికి వసుధార వచ్చి ఇలా అంటూ ఉంటుంది. సారీ సార్, మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను, మిమ్మల్ని తప్పు పట్టాను, నన్ను క్షమించండి, మీరు ఎవరో ఏంటో తెలియకుండా మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. అది విన్న మను అయితే అయ్యయ్యో పర్వాలేదు వసుధార గారు, మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వసు అయితే ఇలా అంటూ ఉంటుంది. మీరు రిషి సార్ బ్రతికే ఉన్నాడు అని చెప్పడంతో మహేంద్ర సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది వసుధార. ఇంతలో మను అయితే ఇలా అంటూ ఉంటాడు. లేదు వసుధార గారు, మీరు మీ ఆశయాన్ని మీ నమ్మకాన్ని బలంగా ఉంచుకోండి, రిషి సార్ బ్రతికే ఉన్నారు, నేను కూడా అదే పనిలో ఉంటాను, రిషి సార్ను వెతికే పనిలోనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వసుధార అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు ఇలా సపోర్ట్గా ఉండండి, అది చాలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో వసుధార అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మహేంద్ర అయితే మను దగ్గరకు వచ్చి మను చేతులు పట్టుకొని థ్యాంక్స్ నాన్న, నువ్వు వసుధారకి అండగా నిలబడ్డావు నాన్న, వసుధారకి నువ్వే తోడుగా ఉంటావని నాకు మాట ఇస్తావా అని చెప్పి మహేంద్ర అయితే మనుని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు మను అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారంటే, అవును నాన్న, వసుధారకు నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుంది, ఈ కాలేజ్లో కానీ ఎక్కడ అవని నువ్వు వసుధారకు తోడుగా ఉంటానని నాకు మాట ఇవ్వు నాన్న అని చెప్పి మహేంద్ర మనుని అడుగుతాడు. దానికి మను ఒప్పుకుంటాడా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.